టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఎందుకంటే మా కూతురులాగా ఆమె సాయన్న మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే 30-35 ఏళ్ళ సంది మా కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ఆయన లోటే చాలా భారంగా ఉండే. అయినా సరే ఆమె కూతురు కూడా వారసురాలుగా ఎమ్మెల్యే అయింది. మంచిగా భారీ మెజార్టీతో కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా మంచిగా ఓటేసి మంచిగా గెలిపించిరు. ఆమెను గెలిపించినందుకు అది కూడా తొందరనే 2.5 monthsనే అది మనం చూసుకోలేకపోయినాం. ఇంత పెద్ద విషాదం జరుగుతుందని కూడా ఎప్పుడు ఊహించలేదు. చాలా బాధ అనిపిస్తుంది. చాలా పెద్ద విషాదం, తీరని లోటు పార్టీ. మరి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. చిన్న వయసులోనే ప్రజాసేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రజలకు రావడం, కార్పొరేటర్గా అశోక్ నగర్ నుంచి గెలిచి తండ్రితో కలిసి ఇక్కడ కంటోన్మెంట్లో ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారి తండ్రి గారి అకాల మరణం తర్వాత ప్రజాసేవకే అంకితం కావాలన్న ఒక ఆలోచనతోని ఆమె ప్రజా జీవితంలో వచ్చి కంటోన్మెంట్ ప్రజలు అత్యధిక మేరతో ఆమె గెలిపించడం, కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఆమె ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో ఆమె అకాల మరణం పార్టీకి తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తీవ్ర లోటు. నేను వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కోరుకుంటున్నాను. అంటే మీరు ప్రజాప్రతినిధిగా సీనియర్ నేతగా ఇతర ప్రజాప్రతినిధులకు కానీ కొంతమంది వీఐపీలకు కానీ ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఈ ప్రయాణం చేసేటప్పుడు? ఇప్పుడే కానీ ఎన్నో ప్రికాషన్స్ రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ కానీ అందరూ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ ఆ యొక్క స్పీడ్ లిమిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం క్షణికమైనటువంటి ఆనందం గురించి ఆ స్పీడ్ మనం పోతే అది ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పటికైనా అందరూ గ్రహించాలి. ప్రధానంగా స్పీడ్ అనేది క్రైటీరియా కాదు, మన గమ్యానికి మనం ప్రశాంతంగా చేరుకోవాలనేటువంటిది ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ స్పీడ్ కూడా నేను మీడియా ద్వారా చూశాను. 130 కిలోమీటర్ స్పీడ్లో అంటే ఆ వెహికల్ దానికి అంత కెపాసిటీ కాదు ఉన్నటువంటి ఆమె ట్రావెల్ చేసిన వెహికల్. అదేవిధంగా ముందు సీట్లో కూర్చున్నప్పుడు బెల్ట్ అనేది చాలా కంపల్సరీ, అది మ్యాండేటరీ ఎక్కడైనా కూడా. కానీ దాన్ని కూడా మర్చిపోయి మనం ట్రావెల్ చేయొద్దని, ఎవరే కానీ ఇలా లాంగ్ జర్నీ కానీ స్పీడ్గా పోయేవారు మీ డ్రైవర్ని నియంత్రించాలని, ఇలాగా ప్రయాణించినప్పుడు మీ డ్రైవరు అదుపు తప్పి ప్రయాణిస్తే తప్పకుండా వారిని నియంత్రించి వాళ్ళని మరి అలాంటి డ్రైవర్లను ఉంచుకోవద్దని కూడా నేను యాక్సిడెంట్లు అనేవి జరిగినాయి. సో మూడోసారి తను మృత్యుని జయించలేకపోయింది. దేవుడు పగబట్టినేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. నిజంగా ఇంత బాధాకరమైనటువంటి విషయాన్ని షేర్ చేసుకోవాలంటే కూడా నాకు బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే మొన్ననే గతంలో 3 గంటలు లిఫ్ట్లో ఇరుక్కుపోయిందని చెప్పేసిన వార్త విన్నాం. అరే ఆమెకు పగబట్టినట్టుగానే మొన్ననే బహిరంగ సభ కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ పెట్టిన టైంలో బహిరంగ 10 రోజులు కావట్లేదు ఆ బహిరంగ సభకు వెళ్ళి వస్తున్నాక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరామర్శకు వచ్చిరు మా నాయకులు కేటీఆర్ గారు, పరామర్శకు వచ్చిరు, వెళ్ళారు. నేను పొద్దున వాట్సాప్ చూడగానే లాస్ట్ అంతా మరణం అని చెప్పేసి వార్త వస్తే ఇది తప్పు రాస్తున్నారు, ఇది తప్పుడు వార్త. ఎందుకంటే మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా, ఆమె మంచిగానే ఉన్నది, క్షేమంగానే ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. తీర చూసే వరకు అన్ని గ్రూపులలో ఆమెకు సంబంధించిన వార్తలు టీవీలలో రావడం ఇవన్నీ చాలా బాధాకరమైన విషయము. మృత్యువు ఆమెను వెంటాడిందా అని చెప్పేసి బాధాకరం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వరుసగా ఆమె చావు వరకు కూడా వదిలిపెట్టకుండా ఇలా చివరికి ఆమె చావును చూసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇలా దళిత సమాజం నుంచి రాజకీయాల్లో ఒక ఎదిగిన విద్యావంతులకు అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇలా విద్యావంతులైనటువంటి వాళ్లకు రాజకీయ పార్టీల అవకాశాలు ఏమి కూడా అరుదుగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇలా సాయన్న కుటుంబము, సాయన్న అంటే కంటోన్మెంట్ ఏరియాలో ఒక పెద్ద పేరు, కంటోన్మెంట్ అంటేనే సాయన్నగా మారు పేరు వచ్చింది. అట్లాంటి సాయన్న కూతురుగా లాస్టనంతకు పార్టీ అవకాశం ఇచ్చి ఒక విద్యావంతురాలుగా అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో కూడా మనం చూసినాం పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా దళిత బిడ్డలు దీనికి తక్కువ కాదని చెప్పేసి నిరూపించింది లాస్టనంత. చాలా గర్వం అనిపించింది ఆమె ప్రమాణ స్వీకారం రోజు చూస్తూ ఉంటే. అట్లాంటి బిడ్డను కోల్పోవడము ప్రధానంగా దళిత సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ ఒక ఎమ్మెల్యేను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి భగవంతుడే ధైర్యం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.